బాల్ మనం వచ్చేసింది కెమెరాలో పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాట్ ఉన్నాయి, వికెట్స్ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, గ్లౌజులు కూడా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఉన్నాము. ఇప్పుడు బిల్డింగ్ పైకి అయితే వచ్చేసాం. ఈ రోజు మనం బిల్డింగ్ పైన మొట్టమొదటిసారిగా క్రికెట్ అయితే ఆడుతున్నాము. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో 3 మెంబర్స్ మ్యాచ్ అన్నట్టు, అంటే టీమ్ ఆడుతున్నాం. ఇండియా ఏ, ఇండియా బి. ఓకేనా? ఇండియా ఏ టీమ్ పేరు ఇండియానే. మళ్ళీ మేము ఇండియా ఏకు, ఇండియా 2కు, ఇండియా బికి. మేము ఇండియా ఏ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నాం, 4 ఏ ప్లేయర్స్. ఇందులో అయితే మన రింకుకును మను నువ్వు ఇండియా ఏనా? మను ఇండియా ఏ, రింకు ఇండియా బి. మమ్మల్ని అయితే మనుషులు అంటే ముగ్గురం అయితే తీసుకుంటాము. ఫస్ట్ రింకుకి తన ఎవరిని కోరుకుంటారో చూద్దాం. లేదు ఇట్లుండు డైరెక్టే. రింకు ఎవరు కావాలి? అందరు ఇట్లా నేనట. ఓకే మనం నీకు కుమార్ అటు ఓకే. వీళ్ళు ముగ్గురు ఒక టీం, మేము ముగ్గురు ఒక టీము. ఒక టీం కి వచ్చేసి 10 overs ఆడినంత ఆట ఆడుకోవచ్చు రింకు మనం. ఓకేనా? ఒక్కొక్కరు బ్యాటింగ్ పట్టడమే, ఇద్దరు కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందరు ఫీల్డింగ్ చేస్తారు. ఎందుకంటే 3 మెంబర్సే కాబట్టి. ఇంకొకటి వికెట్ అవుట్ ఉంటుంది, క్యాచ్ అవుట్ ఉంటుంది. స్టెప్ క్యాచ్ లేదు, రన్ అవుట్ చేయొచ్చు, రన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ డైరెక్ట్ పోయి దీనికి తాకింది అనుకో, మన వెనకాల ఈ చుట్టూరా బిల్డింగ్ ఉన్నది కదా గోడ, దాన్ని తాకితే 6, కింద నుంచి పోయి తాకితే 4. డైరెక్ట్ బయట పడితే అవుటే, ఎందుకంటే డైరెక్ట్ స్పీడ్ కొట్టరాదు. ఓకేనా? కండిషన్స్ అన్ని ఓకే. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు అనేది మనం చేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే వెరైటీగా టాస్ అయితే వేస్తున్నాం. టాస్ వేసిన వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ కోరుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న చెక్కని తీసుకొని నా చేతిలో పెట్టుకుంటున్నా, ఇలా తింపుతాను. అది ఉందా లేదో చెప్పాలి. ఫస్ట్ మనం అడుగుతాను. ఓకే, ఉందా లేదా? లేదు కాబట్టి ఇప్పుడు రింకు నువ్వు బ్యాటింగా బౌలింగా? ఓకే. ఎందుకంటే టాస్ మేము వాళ్ళు తప్పు చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ రింకే కాబట్టి మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాము. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బ్యాటింగ్ ఎవరు పడతావు? నువ్వేనా? ఓకే. ఇప్పుడు రింకు మా టీం నుంచి బ్యాటింగ్. లక్కీ మనం ఫీలింగ్ చేయడమే అక్కడ. ఓకే ఫ్రెండ్స్, రింక్ అయితే బ్యాటింగ్ పట్టేశాడు. ఇప్పుడు ఫస్ట్ బాల్ అయితే వస్తుంది. 10 overs మ్యాచ్. ఓకే, టీం మనం అయితే కీపింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ బ్యాటింగ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. మేము రన్స్ ఎలా తీస్తాము? నువ్వు మినిమం 40 ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ ఉంది 4. అయితే 4 ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్ 4 కొట్టింది. అవుట్ అయింది. 40కి 4 తీసుకోవాలా? లక్కీ 40 అని చెప్తే 4 తీసి. ఫస్ట్ ఓవర్ ఫోర్త్ బాల్. ఓకే, నేను బయట పడ్డది, తర్వాత స్టెప్ పడ్డది, అందుకే నేనైతే అవుట్ కాదు. 4 runs వచ్చేసాయి. మా 8 runs. ఇప్పుడైతే బాల్ తీసుకురావడానికి అయితే మన కీపింగ్ మనం వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, బాల్ అయితే వచ్చేసింది. 5th బాల్. మా మమ్మే
అవుట్ చేస్తాను చూడండి. అవుట్ చేస్తావా ఈసారి నుంచి అన్నట అవుట్ చేస్తుందట. నేనైతే సెంచరీ చేస్తాను. ఈసారి అవుట్ చూడు, ఈసారి అవుట్. అవుట్. ఎన్ని రన్స్? 20. 20 runs. 20. ఓకే 20 రన్స్ అవుతాయి మావి. ఈసారి అవుట్ అయింది. మిస్ ఘోరంగా అవుట్ అవుతుంది. సెంచరీ అయిపోయినట్టే. ఈసారి అవుట్, ఈసారి అవుట్ యా. ఆదలేదు బాగాలేదు. ఓహాని కూడా తవేంది. 20 రన్స్ డాడీ నీయే. 24. మొత్తం వికెట్లు కవర్ చేస్తుంది. మొత్తం వేసుకో ఫుల్ కనబడుతున్నాయి. 28 runs. 28 రన్స్. వికెట్ మొత్తం బయట పెట్టిన. మమ్మీ మమ్మీ నేను చెప్పినట్టు అయ్యి ఇప్పుడు నాది ఓవర్ అయిపోయింది. తుఫాన్ నువ్వేదా? నువ్వే ఈ కుమారన్న. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. ఫీల్డింగ్ కరెక్ట్ ఉంటుంది. వెరీ గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. ఇప్పుడు సెకండ్ బాల్ ఫీల్డింగ్ కరెక్ట్ ఉంటుంది. కుమారన్న 36. లక్కీ మన ఎన్ని రన్స్? 36. ఓకే 36 రన్స్. థర్డ్ బాల్ ఇది. కుమారన్న థర్డ్ బాల్. స్టెప్ లేదు స్టెప్ లేదు. ఫోర్త్ బాల్ అవుట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ 4 అయితే వేయింది. లేకపోతే మర్చిపోయి రూల్స్ అన్ని మర్చిపోయి 40 runs అయితే బయట డైరెక్ట్ పడితే అవుట్. డైరెక్ట్ బోర్డర్ అయితే 6. 42 మీ మన ఎన్ని అయినాయి? 40. 40. కుమారన్న లాస్ట్ బాల్. ఓవర్ అయిపోయింది. మళ్ళీ మమ్మీ నేనేనా? థర్డ్ ఓవర్, మూడో ఓవర్. అవుట్ చేస్తే ఫోర్త్ ఓవర్. ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్. వికెట్ కవర్ చేస్తుంది. తొండాడుతున్నాడు. ముంగడికి వచ్చినాక బాల్ ఎట్లా వెనకకు పోయి ఉంటది గట్ల కూడా ఉంటది మమ్మీ. సెకండ్ బాల్. థర్డ్ బాల్. థర్డ్ బాల్. ఓకే ఫ్రెండ్స్ మా టీమ్కి అయితే 40 రన్స్ అయ్యాయి. వాళ్ళు 41 కొడితే విన్ను. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాటింగ్ మను పట్టాడు, బౌలింగ్ రింకేస్తున్నాడు. చూద్దాం వాళ్ళు విన్ అవుతారా లేదా ఓడిపోతారా. ఫస్ట్ బాల్ అయితే వేస్తున్నాడు, నేను ఫీలింగ్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ వెరీ గుడ్. వెరీ సెకండ్ బాల్. సెకండ్ బాల్ 4. ఫీల్డింగ్ చేస్తాను. థర్డ్ బాల్. థర్డ్ బాల్ అన్ని రింపుకే కొడుతున్నావు, మేమంతా ఖాళీ ఉంటున్నాం. ఫోర్త్ బాల్. కొంచెం అయితే వికెట్ పోవు. ఫిఫ్త్ బాల్. లాటు బాల్స్ చిన్నగా. లా బాల్. లాస్ట్ బాల్. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్. కొట్టు మానవు, ఎందుకు కొడతలే పట్టిగా. 4. నాట్ 4. ఓవర్ కంప్లీట్. ఓవర్ నువ్వే నువ్వు కాదు అలాగే నేనేస్తా. ఇక్కడ రా ఇంకో.
ఇప్పుడు బౌలింగ్ అంటే First over అయిపోయింది. మనం బ్యాటింగ్ రెండు బౌలింగ్ అంటే 1 రన్ కూడా లేదు. ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఒక 9 ఓవర్స్ ఉన్నాయి. రన్స్ కొట్టు మనం ఓకే 4 into సెకండ్ 6. ఓవర్ ఫస్ట్ బాల్ మను సిక్స్ కొట్టురా. వెరీ గుడ్ ఫీలింగ్. మా వాళ్ళు చాలా మంచిగా ఫీల్ చేస్తున్నారు. సెకండ్ బాల్ ఫోరు. థోరా 4 నాకు బాల్కి జాడక థర్డ్ ఓకే బాల్ రింక్ ఉండు క్యాచ్. కొంచెం అయితే అవుట్ అయిపో మనం గుడ్ మను మంచి కొట్టు. మంచి కొట్టు మనం విన్ కావాలి విన్ ఫోర్త్ బాల్ ఓ 4 4 4 4 4 4 4 4 ఫస్ట్ 4 సిక్స్ కదా. ఆ? స్టెప్ విన్నర్ ఓకే ఓకే. 4 ఫస్ట్ 4 అయింది. ఎన్ని బాల్ వస్తాయి ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ అయ్యో మళ్ళీ ఫోర్. 2 4లు 8 రన్స్ రెండు ఫోర్లు 8 రన్స్. లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ 8 రన్స్ లా బాల్ 4 మళ్ళీ ఫోర్. 12 రన్స్ నా బౌలింగ్ 12 runs. తీశాడు. అయ్యో. ఇప్పుడు లక్కీ లక్ వేస్తావని ఇంకేమంటావు? ఓకే లక్ అయితే వేస్తుంది. థర్డ్ ఓవర్ ఓకే థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ 6 రెండు సిక్స్ పోయినాయి అనుకో సగం అయిపోతుంది. ఓకే సెకండ్ బాల్ క్యాచ్ ఆడని కాదు. రింకు మంచి ఫీలింగ్ చేస్తాను థర్డ్ బాల్ అయితే థర్డ్ బాల్ వేస్తున్నా ఓ థర్డ్ బాల్ 4 కొట్టు మనం 4 కొట్టు మనం రెండు సిక్స్ కొట్టిన ఉండాలని సగం దాటే. 2 6 లోటు 2 6 లోటు ఓకే ఫోర్త్ బాల్ ఫోర్. ఫోర్ ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ 4 4 4 4 4 4 4 4 4 20 రన్స్. 20 ఇంకా 21 కొడితే విన్ అయినట్టే మేము నా బౌలింగ్ ఈసారి అవుట్ అవుతాడు. మా దాంట్లో చూసిరా మేము ఒక్క ఓవర్లోనే ఇద్దరు అవుట్ అయ్యారు నేను మా దాంట్లో కూడా అవుట్ కాలే కానీ మను సిక్స్ కొట్టు. ఆ బాల్ 6 కొట్టు 6 కొట్టు 6 కొట్టు 24 రన్స్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ బాల్ నెక్స్ట్ బాల్ నువ్వా? ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్ రింక్ చేస్తున్నాడు. మీరు ఎన్ని రన్స్ మనవి మై 24 24 రన్స్ అయ్యాయి. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ సెకండ్ బాల్ రీప్లేస్ చేస్తుండు. సెకండ్ బాల్ నో రన్స్ థర్డ్ బాల్ థర్డ్ బాల్ 4 4 4 6 6 డైరెక్ట్ లాగింది 6 సిక్స్ 30 రన్స్ 30 రన్స్ ఓన్లీ ఇంకా 11 రన్స్ అయితే మనమే విన్. 11 రన్స్ అయితే విన్ మా మన్ను మా ఇద్దరికి బ్యాటింగ్ ఇవ్వకుండా కంప్లీట్ చేస్తాడు. వెరీ గుడ్ ఫీలింగ్ రింకు. వెరీ గుడ్ బ్యాటింగ్ కూడా. రింకు 4 అలా అయిపోయింది ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ ఆ బాల్ అటు చూడు. ఫోర్త్ ఓవర్ లా బాల్. వెరీ గుడ్ ఫీలింగ్. ఓవర్ అయిపోయింది ఓవర్ అయితే వెరీ గుడ్ ఫీలింగ్ రింక్ అయితే ఒక్క బాల్ కు ఒక్క రన్ కొట్టలేడు 6 4 ఓవర్స్ అయిపోయినాయి కదా మరి. ఇప్పుడు సిక్స్త్ ఓవర్. సో నేను ఫస్ట్ బాల్ ఆడొద్దు ఇప్పుడు స్పిన్ చేస్తున్న హర్భజన్ సింగ్. మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎండ వచ్చేసింది. మరి ఈడ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సెకండ్ బాల్ అయిపోయింది థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ బాల్ వెరీ గుడ్ ఫీలింగ్. ఫిఫ్త్ బాల్ ఇప్పుడు ఫిఫ్త్ బాల్ అవుట్ అవుతాడు ఇప్పుడు. అవుట్. నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ చేపలు పడతాడు రింకు. నా బాల్ గుడ్ ఓవర్ కంప్లీట్. లక్కీ నువ్వే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే 6th ఓవర్ ఫస్ట్ బాల్ అయితే మా లక్కీ అయితే వేస్తుంది. 6 కొట్టు 6 కొట్టు 6 కొట్టు రెండు సిక్స్ కొట్టిన ఉంటే మనమే ఓ 4 4 4 4 4 34 రన్స్ ఇంత దగ్గర బాల్ 7 runs 34 34 రన్స్ ఇచ్చినాం. ఇంకే రన్ కొడితే విన్ను మనం సెకండ్ బాల్
మిస్ సెకండ్ బాల్ మిస్ లాస్ట్ బాల్ షార్ట్ బాల్ ఆడు మొత్తం వికెట్లకే ఆడుతూ ఉంటాడు. కవర్ అనాలి కవర్ మొత్తం వికెట్లకు మొత్తం కవర్ చేస్తాను. ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ బాల్ ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ ఫిఫ్త్ బాల్ ఫోర్ ఎన్ని రన్స్ అయినాయి? 38 రన్స్. లాబాల్ 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 అవుట్ అయ్యాడు. మొత్తం ఎన్ని రన్స్ కొట్టావు? 38 రన్స్ కొట్టిన తర్వాత అయితే వికెట్లో కొట్టుకొని అయితే అవుట్ అయ్యాడు. ఇదైతే ఘోరమైన అవుట్. అందరు మా లక్ష్మీ చరిత అయితే వెరీ గుడ్ బౌలింగ్ వేసిండు. బాల్ స్పీడ్ కే మొత్తం వికెట్ కొట్టుకున్నాడు. మనం అయితే మేమైతే ఇంకొక 3 బాల్ కొట్టినాం అనుకో విన్ నీవే విన్ను. ఓకే కొట్టేస్తా నేనే ఆ 3 7 ఓవర్ ఫస్ట్ బాల్. రెడీ అయినా వాడు రెడీగా ఉండని. 7 ఓవర్ ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ 3 రన్లు కొట్టి విన్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయింది. నేనే కొట్టుకుందాం నేను ఓకే ఇప్పుడు ఒకవేళ నువ్వు సెకండ్ బాల్ కి అవుట్ చేసావు అనుకో మనమే విన్ను. విన్ను. ఏ అవుట్ చేయకు రింకు. థర్డ్ బాల్. కిందికని చూడు. మెల్లగా కాళ్ళు కావాలి. అనే ఆడకుండా అయితే అది వచ్చారు బాల్ వచ్చారు అందుకే మాకు కొట్టేస్తలేదు. ఎన్నో బాల్? విన్ 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 ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేమైతే విన్ అయ్యాము. అంటే కంగ్రాచులేషన్ రా మను, నువ్వే బాగా కొట్టినావు. లాస్ట్ వికెట్ ఉండగా అయితే గెలిచారు. ఇక ఇండియా ఏ టీం అయితే విన్ అయిపోయారు. Win బి అయినా. టీం అయితే ఓడిపోయాం. సంతోషం ఆగబట్టుకోలేకపోతున్నాం. మన వల్ల మేమైతే విన్ అయినాం కదా మనం. మేమే ఓకే, విన్. ఈ మ్యాచ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఆడాం కదా. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి అయితే బాయ్ బాయ్ చెప్పండి. ఓకే వీడియో ఫ్రెండ్స్, ఈ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.